యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ట్రంప్ అనగానే ఒక రకమైనటువంటి సంచలనం, ఏదో జరుగుతుంది, ఇంకేదో చేసేస్తాడు, బంధాలన్నీ కట్ అయిపోతాయి. 2 months లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఎఫెక్ట్ చూపించాయి? వెరీ లేటెస్ట్ గా వచ్చినటువంటి గోల్డ్ కార్డ్ ఆఫర్. అమెరికా లాస్ట్ 40 సంవత్సరాల నుంచి కింద మీద పడి ఏదో వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఎకానమీ. ఇప్పుడు వనరులు, ప్రపంచంలో ఉన్న వనరులన్నీ లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. ఆయన ఇంకో విషయం ఏం చెప్పాడు, రేపు గాజా స్ట్రిప్ అంతా క్లీన్ చేసి దాని పెద్ద పర్యాటక స్థలంలా చేస్తామని. సో ఎక్కడైతే వనరులుండి ఎక్కడైతే బలంగా ఉన్న దేశాలు ఉంటాయో వాటిని వాళ్ళు ప్రధానంగా ఆ దేశాలు విచ్ఛిన్నమైపోతాయి. మీరు వెనిజులా చూడండి, విచ్ఛిన్నమైపోయింది. లిబియా లాంటి దేశం గడాఫీని లేపేశారు. ఈరోజు లిబియా తీవ్రమైన పరిస్థితిలో ఉంది. సద్దాం హుసేన్ని ఉరిదీశారు. తర్వాత ఇరాక్ పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఎలా ఉందో ఇరాక్ పరిస్థితి. అలా వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ అమ్ముతాడు, రేపు పొద్దున సిల్వర్ కార్డ్ అమ్ముతాడు, తర్వాత ఇంకేదో కార్డ్ అమ్ముతాడు, కాపర్ కార్డ్ అమ్ముతాడు. స్కీమ్స్ అనమాట ఇవి. ఎంత అడుక్కుదనే పరిస్థితిలో ఉన్నా కూడా మన దేశంలో మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి అప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వంలో మనం దుబాయ్లో మనం తాకట్టు పెట్టని తప్పిస్తే మన పౌరసత్వం అమ్ముకోలేదు. ఇప్పుడు మన ఇండియాకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పటికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి, సంచలనాన్ని కూడా కలిగించాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో పాటుగా విదేశాలకు విధిస్తున్నటువంటి టారిఫ్స్లు, ఎట్ ద సేమ్ టైం లేటెస్ట్గా గోల్డ్ కార్డ్ ఆఫర్, వీటన్నిటి గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని అంతలా భయపడుతున్నారు? నిజంగా అవకాశాలు తగ్గిపోతాయా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఏకేవి అనిల్ గారు. అనిల్ గారు నమస్కారం అండి. సో ట్రంప్ అనగానే ఒక రకమైనటువంటి సంచలనం, ఏదో జరుగుతుంది, ఇంకేదో చేసేస్తాడు, బంధాలన్నీ కట్ అయిపోతాయి, ద్వైపాక్షిక సంబంధాలు పోతాయి, ఇలాంటివన్నీ చాలా వినిపించాయి కదా. ఆల్మోస్ట్ వచ్చి 2 months అవుతోంది, అంతే కదా. 2 monthsలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఎఫెక్ట్ చూపించాయి? వెరీ లేటెస్ట్గా వచ్చినటువంటి గోల్డ్ కార్డ్ ఆఫర్. ట్రంప్ని బేసికలీ మనము అర్థం చేసుకోవాల్సింది ఆయన బిజినెస్ పర్స్పెక్టివ్లో. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, అదొక యాంగిల్. రెండోది ఈజ్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్. ట్రంప్ ఆయన వయసు ఆల్మోస్ట్ 80 ఏళ్ళు ఉన్నా కూడా వెరీ అగ్రెసివ్ అండ్ అరగెంట్ పర్సన్ అతని మొత్తం జీవితకాల నేపథ్యం అన్నీ చూసినా కూడా ఆయన 30-35 ఏళ్ళ వయసులో ఈ రెజ్లింగ్లో పాల్గొని జనాలు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ మీద బెట్టింగ్లు కాసిన క్యాసినో ట్రాక్ రికార్డ్ ఉంది ట్రంప్కు. సో ట్రంప్కు ఇలాంటి ఎమోషన్స్ ఏమీ ఉండవు అతనికి. ఓకే, స్టేట్స్మ్యాన్షిప్, దేశభక్తి ఇవన్నీ పక్కన పెడితే ఆయన దేశం ఏదైతుందో దట్ ఈజ్ అండర్ ట్రబుల్, ఎకనామిక్ ట్రబుల్లో ఉన్నారు వాళ్ళు. మొత్తం టోటల్ అమెరికా ఈజ్ ఆన్ పేపర్ ఎకానమీ. వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ముద్రణ చేసుకుంటూ, అమెరికన్ ఫెడ్ బాండ్స్ ముద్రణ చేసుకుంటూ అన్ని దేశాలకు అమ్ముకుంటూ వెళ్ళారు వాళ్ళు. అది మిగతా వాళ్ళు చేయొచ్చు కదా అని ఒక ప్రశ్న ఉంటుంది. అలా చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధ బలం ఉంది. అమెరికాకు మొదటి నుంచి కూడా వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి కూడా వాళ్ళు భయంకరంగా వాళ్ళ ఆయుధాలని పెంపొందించుకున్నారు. వాళ్ళు సీక్రెట్గా న్యూక్లియర్ స్టాండ్స్ తీసుకున్నారు. అన్ని దేశాలను భయోత్పాతాలకు గురి చేస్తూ భయపెడుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. ప్రపంచంలో ఏ చివరిలో ఏ సమస్య వచ్చినా, ప్రపంచంలో ఏ యుద్ధం వచ్చినా, ఎక్కడ ఏ చీకటి పోరాటాలు జరిగినా, ఉద్యమాలు జరిగినా దాని వెనకాల 100% అమెరికా ఉంటుంది. ఒకప్పుడు అది చీకటి రహస్యం అనమాట. అది ఇప్పుడు బహిరంగంగా అయిపోయారు వాళ్ళు. డైరెక్ట్గా వాళ్ళు వరల్డ్ మ్యాప్లో ఎంటర్ అయిపోయారు. మేము బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, మాకు ఇది కావాలంటున్నారు, అది కావాలంటున్నారు. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. అండ్ పెద్దన్న అనే ఒక పేరు కూడా. ఇప్పుడు పెద్దన్న కన్నా గాడ్ ఫాదర్ అనుకుందాం పట్టండి, ఎందుకంటే పెద్దన్న అనేది చాలా మంచి ఉత్తమమైన పదం. అది పెద్దన్న కాదు, గాడ్ ఫాదర్. చాలా పాజిటివ్ వైబ్ ఉంది. మనం గాడ్ ఫాదర్ అనుకుందాం. ఓకే, ప్రపంచం అనేది పెద్ద ఒక క్రీడారంగమో లేకపోతే ఒక పెద్ద రెజ్లింగ్ డ్రిల్ లాంటిదే అన్న ఆ దృష్టి కొనంతో చూస్తే వీళ్ళు గాడ్ ఫాదర్. అమెరికా ఈజ్ అ గాడ్ ఫాదర్. సో అమెరికా దేశాలు, వాళ్ళ నాటో దేశాలు అవుతున్నాయో వాళ్ళ ఫ్రాంచైజీలు, పడని దేశాలందరూ కూడా శత్రు దేశాలు. మనం ఈ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుందాం కాసేపు. లెట్ us టాక్ హెడ్ ఆన్, స్పీడ్ ఏ స్పీడ్, రేస్ టు రేస్ అన్నట్టు మాట్లాడుకుంటే అదొక పెద్ద బలమైన దేశము, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళు ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పోర్ట్స్, వాళ్ళ ఇంపోర్ట్స్ విషయంలో వాళ్ళు భయంకరమైన ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ అండర్ కార్పెట్ చాప కింద నీరులాగా ఒకవైపు చైనా వెళ్తుంది, ఒకవైపు ఇండియా వెళ్తుంది. ఇలాంటి దేశాలు వాళ్ళకు ఛాలెంజ్ విసురుతున్నారు. చాలా బలమైన 2 ఆర్థిక శక్తులు, భారతదేశం కానివ్వండి, చైనా కానివ్వండి.
ఇన్ఫ్యాక్ట్ మనం చైనాతో కంపేర్ చేసుకోలేము. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మనకన్నా ఆల్మోస్ట్ 6 times ఎక్కువ ఉన్నాయి. 600% ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అమెరికాకు. మనం కూడా ఆల్మోస్ట్ $550-560 బిలియన్ అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తాం. భవిష్యత్తులో మనం కూడా ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి చైనాలాగా తయారై అమెరికాకు ఛాలెంజ్ విసురుతాము. ఈ భయం వాళ్ళకు ఉంది. రెండోది ఏంటంటే అమెరికా లాస్ట్ 40 సంవత్సరాల నుంచి కింద మీద పడి ఏదో వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఎకానమీ. వాళ్ళ ఎకానమీలో దట్స్ కాల్డ్ యాజ్ ఎ పేపర్ ఎకానమీ. పచ్చి చెప్పాలంటే దస్తావేజుల ఎకానమీ అది. అక్కడ ఉన్న స్లమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్న శాంతి భద్రత సమస్యలు కానివ్వండి, అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ సమస్యలు కానీ భూమి మీద ఎక్కడ ఉండవు. ఇవన్నీ ప్రపంచానికి తెలియదా అంటే అందరికీ తెలుసు. మరి ఎందుకు అమెరికన్ ఇష్టపడతారు అన్నప్పుడు వాళ్ళు డాలర్ రిమోట్ ఉంది. వాళ్ళు డాలర్ని ఎప్పుడు ఒక స్థాయిలో పెడతారు. ఎక్స్చేంజ్ మారకంలో అందరికీ అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు డాలర్ ద్వారా వాళ్ళ రూపాయలోకి మారకం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. హైపే అనిపిస్తుంది. చీప్ లేబర్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, డాలర్లు ఇస్తారు. ఆ చీప్ లేబర్ సంపాదించిన డాలర్ వాళ్ళ స్వదేశానికి వెళ్ళినప్పుడు ఎక్కువ కనపడుతుంది. అది ఇంతకన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు ఇందులో. రెండోది ఏంటంటే ప్రపంచంలో ఇంటలెక్చువల్స్ అందరు కూడా పెద్ద కాలనీ అమెరికా అనేది. దానికి ఏం స్పెసిఫిక్ నాగరికత కానీ సంస్కృతి కానీ ఏమీ లేదు. ఒకప్పుడు ఐరోపా వాసులు అందరూ కూడా స్కాండినేవియన్ దేశాల నుంచి పశ్చిమ ఐరోపా నుండి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత వాళ్ళు కొట్టుకు తెచ్చారు చాలామంది. అందులో ఎన్నో సందర్భాలు ఉన్నాయి అందులో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పెద్ద కాలనీ అందరు కలిసి అన్ని సంస్కృతులు విభిన్న సంస్కృతులు అందరూ కలిపి ఒక కాలనీ ఏర్పరచుకొని ఆ కాలనీకి ఒక భద్రతా వలయం ఏర్పరచుకున్నారు. ఆ భద్రతా వలయం పేరు మీరు సిఏ అనండి, లేకపోతే ఏరియా 51 అనండి, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ అనండి, పెంటగాన్ అనండి, ఇంకేదనండి. దే హ్యావ్ అ సీరియస్ సెక్యూరిటీ సిస్టమ్ ఒకటి. రెండోది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు చిన్న భిన్నం అవుతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో ప్రతి దేశాల్లో తలదూరుస్తారు. ఒక ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఆక్రమించుకోవడానికి అంటే రష్యా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మీద టార్గెట్ చేస్తుందో దానికి కౌంటర్ డిఫెన్స్గా అమెరికా వాళ్ళు వెళ్ళి ఆల్మోస్ట్ $1 trillion ఖర్చు పెట్టారు. అక్కడ $1 trillion ఖర్చు పెట్టారని $1 trillion ఎకానమీ వాళ్ళ దాంట్లో నుంచి వైప్ అవుట్ అయిపోయింది. వాళ్ళ సిస్టంలోంచి $1 trillion ఎగిరిపోయాయి. ఫైనల్గా వీళ్ళు ఏం చేశారు అబ్బా అని అంటే వాళ్ళు అక్కడ ఉన్న ఆయుధాలని, హెలికాప్టర్ని, తుపాకుల్ని, గన్నుల్ని అన్నీ తీసుకెళ్ళి తాలిబాన్లో చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అక్కడ నుండి. సిమిలర్ థింగ్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ మీకు ఇరాక్ యుద్ధంలో జరిగినప్పుడు అమెరికా చదువు వచ్చింది, ఆయుధాలన్నీ తీసుకెళ్ళి వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. సో అమెరికా ప్రత్యక్షంగా ఒక యుద్ధం చేసి గెలిచింది ఏమీ లేదు ఎక్కడ. వాళ్ళన్నీ చేసినవన్నీ కూడా ప్రాక్సీ వార్సే. వాళ్ళు చివరిసారి చేసిన యుద్ధం ఏదైతుందో వాళ్ళన్నీ యుద్ధాలు ఓడిపోయారు. మీరు వియత్నాంలో ఓడిపోయారు వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయారు వాళ్ళు. మీకు చాలా కామెడీ ఏంటంటే అమెరికా ఫైనల్గా World War II ప్రపంచ యుద్ధాన్ని వాళ్ళు ఫినిష్ చేయడానికి అణుబాంబు వేశారు హిరోషిమా నాగసాకి మీద. అదే వాళ్ళు చివరిసారి చేసింది. దాని తర్వాత వాళ్ళు ఏమి యుద్ధాలు చేయలేదు, గెలిచింది ఏం లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర పెద్ద ఆయుధ భాండాగారం, విపరీతమైన ఆయుధాలు ఉన్నాయి. అవి పెట్టి జనాలను బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ విషయానికి ఎందుకు వచ్చారంటే ప్రజెంట్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఒక సూచిక. వాళ్ళు ఎంత దారుణమైన దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎంత అయోమయంలో ఉన్నారో చెప్పడానికి దట్ ఈస్ అ క్లియర్ ఇండికేటర్. మీకు ఒబామా అంటే సబ్ప్రైమ్ క్రైసిస్ ఒకటి జరిగింది 2008లో. ఒక పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చింది యుఎస్లో. ఆ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అమెరికాలో దిగ్గజ సంస్థలైనటువంటి ఫ్రెడ్డీ మ్యాక్, ఫెన్నీ మే, లేమాన్ బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఇమాజిన్ మన దేశంలో ఒక 4-5 పెద్ద సంస్థలు బ్యాంక్రప్ట్ అయిపోతే ఏమైపోతాం మనం? చిన్న భిన్నం అయిపోతాం మన దేశంలో. సిమిలర్లీ అమెరికాలో అదే జరిగింది. వాళ్ళు చిన్న భిన్నం అయిపోయారు పూర్తి స్థాయిలో. ఫ్రెడ్డీ మ్యాక్, ఫెన్నీ మే ఇలాంటి హౌసింగ్ లోన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మార్టిగేజ్ కంపెనీస్ అవన్నీ ఎగిరిపోయాయి. లేమాన్ బ్రదర్స్ లాంటి 150 చరిత్రలు ఉన్న కంపెనీ పోయింది. అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్, సిటీ బ్యాంక్ ఇలాంటి సంస్థలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోయాయి. ఆ టైంలో ఒబామా ఏం చేశాడు? విచ్చలవిడిగా డాలర్స్ని ప్రింట్ చేశాడు. అవన్నీ ప్రింట్ చేసి సిస్టంలోకి తీసుకొచ్చాడు. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. అంటే స్థూల జాతీయ ఉత్పత్తి లేకుండా డాలర్స్ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 2008 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 16-17 years సుదీర్ఘంగా వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. దాని తగ్గట్టు వాళ్ళ వనరులు లేవు వాళ్ళ దగ్గర. సో అధికార మార్పిడి జరుపుకుంటూ వచ్చింది. ఒబామా వెళ్ళాడు, ట్రంప్ వచ్చాడు, బైడెన్ వెళ్ళాడు, మళ్ళీ ట్రంప్ వచ్చాడు. ఈ 4 ప్రెసిడెన్షియల్షిప్స్లో కూడా మీకు జరిగింది ఏంటనంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ కానివ్వండి లేదా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కానీ బలపరుచుకోలేకపోయారు. నౌ టైమ్ హెస్ కమ్ ఫర్ దెమ్ టు రీస్టెబిలైజ్ దేర్ ఎకానమీ, అంటే రీయూనియన్ దేర్ ఎకానమీ. ఇది ఒక విజిల్ బ్లో లాంటిది, ప్రపంచానికి కూడా ఒక విజిల్ బ్లో లాంటిది. ఇప్పుడు ఆయన గోల్డ్ కార్డ్ అందరూ అమ్ముకుంటారు. సిటిజన్షిప్ని ఒక భారతదేశం తప్పిస్తూ అందరూ అమ్ముకుంటారు. ఈవెన్ యూకే కూడా అమ్మింది సిటిజన్షిప్ని ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే అది చాలా వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరైనా పౌరసత్వాన్ని అమ్ముకుంటారా? ఒక దిగ్గజ దేశము లేకపోతే అగ్రరాజ్యం అని చెప్పుకునే వాళ్ళు పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారంటే వాళ్ళు ఎంత దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారో అర్థం చేసుకోవాలి. $5 million పౌరసత్వం అమ్ముతున్నాడు, వచ్చి వ్యాపారాలు చేసుకోండి మా దగ్గర అని చెప్పి.
సో దాని ద్వారా ఏమవుతుంది, హీ విల్ మొబిలైజ్ సమ్ బిగ్ టైమ్ మనీ ఫ్రమ్ డైరెక్ట్ సిటిజన్షిప్ అప్లై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ఆయనకు. సపోజ్ 10,000 మంది మన భారతీయులే ఎట్ ద రేట్ ఆఫ్ $500 $5 మిలియన్ కొనుక్కున్నారు అనుకోండి. ఇమాజిన్ అది ఎంత ఉంటుంది, $500 బిలియన్ అవుతుంది అది. అలా అన్ని దేశాల నుంచి 1,00,000 మంది వెళ్ళారనుకోండి, అది చాలా పెద్ద స్థాయి డబ్బు ఆయనకు పోగవుతుంది అక్కడ ఆ సిటిజన్షిప్ అమ్మడం ద్వారా, పౌరసత్వం అమ్మడం ద్వారా. అంటే ఒక పెద్ద బార్లోకి, ఒక క్యాసినోకి వెళ్ళినప్పుడు మనం ఎంట్రీ టికెట్ కొనుక్కొని వెళ్ళినట్టు, లేకపోతే పుష్ప సినిమాని 1,000-2,000 టికెట్ కొనుక్కుంటూ, బాహుబలిని 2,000 కొనుక్కున్నట్టు, బెనిఫిట్ షోలో చూసినట్టు వాళ్ళు ఆయనకు బెనిఫిట్ షో ప్రపంచానికి ఒక ఆఫర్ ఇచ్చాడు. రండి మా దేశంలో వ్యాపారం చేసుకోండి, లేకపోతే మీ ఇంటెలిజెన్స్ అంతా తీసుకురండి, ఇక్కడ సంస్థలు పెట్టుకోండి, దీనికోసం ఎంట్రీ టికెట్ ఉందని చెప్పి ఎంట్రీ టికెట్ అమ్ముతున్నాడు. దాని పేరు పౌరసత్వం అనుకుందాం కాసేపు. ఆ పౌరసత్వం అమ్ముకోవడం వల్ల ఆయనకి ఎంట్రీ ఫీజు ఒకటి వస్తుంది, ఎక్స్ అనే ఎంట్రీ ఫీజు వస్తుంది, ప్లస్ దానికి X1 X2 X3 అనేది వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చే డబ్బు. సో ఈ ప్రాసెస్లో వెళ్ళే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అందులో ఎవరైనా ఉండొచ్చు, టెర్రరిస్టులు కూడా ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బహుశా స్క్రూటినీ సిస్టమ్ ఉంటుండొచ్చు. వీ కెనాట్ డినై దట్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ స్క్రూటినీ సిస్టమ్. బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీలు, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ చేస్తారు. ఇలా చేశాక కూడా ట్విన్ టవర్స్ మీద దాడులు జరిగాయి. వీళ్ళు ఎన్ని బ్యాక్గ్రౌండ్ స్క్రూటినీస్ చేసిన తర్వాత పెంటగాన్ మీద దాడులు జరిగాయి. ఇన్ని చేశాక కూడా అమెరికాలో కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఇన్ని స్క్రూటినీ సిస్టమ్స్, ఇన్ని బ్యారికేడ్స్ పెట్టిన తర్వాత కూడా మెక్సికో ద్వారా డ్రగ్స్ వెళ్తూ ఉంటాయి. డ్రగ్ కార్టల్స్ కొలంబియా నుంచి వెళ్తూనే ఉంటారు. సో ఎన్ని స్క్రూటినీ సిస్టమ్స్ ఉన్నా కూడా అందులో మీకు లూప్ హోల్స్ ఉంటే ఆ పైప్ లైన్ ఎప్పుడూ ఫామ్ అవుతూనే ఉంటుంది. సో ఆ లీకేజ్ అని ఉంటుందని ఎవరు ఆపలేరు. ఈ ఇంటెన్షన్ అంటే ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఈ వాంటెడ్ టు స్టెబిలైజ్ హిజ్ ఎకానమీ. ఆయన ఎకానమీ స్టెబిలైజ్ చేసుకోవాలి. ఆయన అన్ని దారులు మొదలుపెట్టాడు. దారి నెంబర్ 1 సుంకాలు విధించడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా సుంకాలు టారిఫ్కు కౌంటర్ టారిఫ్ చైనా అనేసింది. మేము చిన్న దేశం కెనడా లాంటి దేశమే, అసలు ఎక్కడ దరిదాపు లేని దేశమే కెనడా ఒక మాట ఉంది, మీరు నాకు 25% పెడితే మేము 30% పెడతామని. సిమిలర్లీ చైనా వాళ్ళు కూడా మీరు ఉంటేంది లేకపోతే మీరు మాకు టారిఫ్ విధిస్తే మేము టారిఫ్ విధిస్తామని చెప్పి రేపు పొద్దున 4వ తారీఖు 5వ తారీఖు మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టుకోండి ఆయన. ఏది ఈ సుంకాల గురించి, ఈ సుంకాలను రివ్యూ చేస్తాం, మేము సుంకాలు విధిస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి దాని తాలూకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మార్కెట్ వర్గాలకు ఉన్నాయి. లాస్ట్ 2-3 months నుంచి మనం చూసిన ఈక్విటీ మార్కెట్స్ కానివ్వండి, స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, క్యాపిటల్ మార్కెట్స్ కానివ్వండి, క్రిప్టో మార్కెట్స్ కానివ్వండి, విపరీతంగా పతనం అవుతుంది. బహుశా బంగారం కూడా నిన్న మొన్న రేపు పతనం అవుతుంది. ఎందువల్ల అంటే ఆయన ఎలాంటి సుంకాలు విధిస్తాడో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మీద సుంకాలు విధించాలంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏమి ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్కువ ఆయనకు, ఒకటి ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తాం, రెండోది ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తాము. ఐటీ ఎక్స్పోర్ట్ చేశాడనుకోండి టారిఫ్ ఆయనకే పడుతుంది రిటర్న్, మన వాళ్ళేం తగ్గించారు రేట్లు. ఫార్మా మీద సుంకాలు విధించాడనుకోండి ఎసెన్షియల్ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఇంపోర్ట్స్ మీద సుంకాలు విధించుకుంటే ఆ డబ్బులు అలాగే వెళ్తాయి, మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆ నష్టం ఎవరికంటే అమెరికాలో ఉన్న ఎవరైతే వైద్యంలో ఉంటారో లేకపోతే వైద్య అవసరాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళే భరించాలి. ఇట్ ఈస్ అమెరికన్ సిటిజన్ హూ హ్యాస్ టు పే ద మనీ ఫర్ ది ఎక్సెస్ టాక్సేషన్ విచ్ ఇస్ బీన్ లివిడ్ బై ట్రంప్. సో భారతీయులకు వచ్చే నష్టం ఏం లేదు ఇక్కడ, మన ఫార్మా కంపెనీస్కి వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు జలుబు వచ్చింది నాకు, నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఒక కోల్డ్ యాక్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది రూపాయి ఉన్నా 10 రూపాయలు 100 రూపాయల ట్యాబ్లెట్ నాకు అవసరమే కదా. సో సిమిలర్లీ అక్కడ ఉన్న ఎవరైతే వైద్య అవసరాల్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా హీ హ్యాస్ టు కన్జ్యూమ్ దట్ పర్టికులర్ డ్రగ్. సో మీరు 100 రూపాయలు విధిస్తేంది, 1000 రూపాయలు విధిస్తేంది, మేము సప్లై చేస్తాం మీకు, మీ ట్యాక్స్లు మీరు పన్నులు విధించుకోండి, మాకు వచ్చి నష్టం లేదు. అది ఎసెన్షియల్ కమోడిటీ, అది ఎసెన్షియల్ గుడ్. అది హెల్త్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫ్రమ్ హ్యూమన్ లైఫ్. హెల్త్ కేర్ మీద మీరు ట్యాక్స్లు విధిస్తున్నారు, లేదా హెల్త్ కేర్ మీద పన్నులు విధిస్తున్నారు, హెల్త్ కేర్ మీద సుంకాలు విధిస్తున్నారంటే మీరు ఏ స్థాయిగా దిగజారిపోయినది చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు. ఒకవైపు భారతదేశం లాంటి మనలాంటి దేశాలు వీఆర్ టాకింగ్ అబౌట్ జనరిక్ కంపెనీస్, మన ప్రభుత్వాలు జనరిక్ కంపెనీస్ లేదా జనరిక్ మెడికేషన్ గురించి మాట్లాడుతున్నాము, జన ఔషధి గురించి ఎస్ మనం చాలా గొప్ప స్థాయిలో మనం జనరిక్ ఔషధాల గురించి మాట్లాడుతున్నాము. ఒక బ్రాండింగ్ మీద వెళ్ళకండి, మీరు జనరిక్ వస్తువు మీద మెడిసిన్ వాడండి అని చెప్పి జనరిక్ స్టోర్స్ ఓపెన్ చేసాం దేశవ్యాప్తంగా. అది బహుశా ప్రజలు కొంటున్నారా కొనట్లేదా, వాళ్ళ ఏదో బ్రాండింగ్ మోజులో పడి ఉంటున్నారా మనకు తెలియదు, ఆ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. మోస్ట్ 90% పీపుల్ విల్ నాట్ యూజ్ దో డాక్టర్స్ డిస్క్రైబ్ ద పర్టికులర్ డ్రగ్, బట్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ గవర్నమెంట్స్ have initiated and encouraged people to go and buy particular drug instead of buying a brand. సో అమెరికా పరిస్థితిలో లేదు. చూడండి కాంట్రా, మనం భారతదేశము వెన్ మనలాంటి దేశానికి వచ్చేప్పటికి మనం ఇంకా ఎదుగుతున్న దేశంలో డెవలపింగ్ ఎకానమీ అని ఎమర్జింగ్ మార్కెట్స్ అని అంటాం. బట్ మన దేశంలో ఉన్న
గొప్ప నైతిక విలువలు ఏవైతున్నాయో ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు కనబడుతుంటాయి. ప్రజలు అవసరం అర్థం చేసుకుంటారో చేసుకోరో సెకండరీ అది. బట్ వీ గవర్నమెంట్ హ్యావ్ ఇనిషియేటెడ్ అన్ యాక్టివిటీ కాల్డ్ ఎస్ జెనరిక్ ఫార్మా, వెరాజ్ అమెరికా ఈస్ లివింగ్ ద ట్యాక్సెస్ ఆన్ ఫార్మా విచ్ ఇస్ అబ్సల్యూట్లీ షేమ్ఫుల్. అది దురదృష్టవశాత్తు అంటే చాలా అసేకరమైన పద్ధతి అది. అది షేమ్ యాక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు వేరేగా మేము యూ క్యాన్ ఛార్జ్ ఆన్ సో మెనీ అదర్ ప్రొడక్ట్స్. ఎన్నో ఉన్నాయి ప్రొడక్ట్స్ మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే. లగ్జరీ గూడ్స్ ఉన్నాయి. మీ జనాలు పొద్దునుంచి రాత్రి లూయిన్ విట్టాన్ బట్టలు వాడుతూ ఉంటారు, అర్మానీ పర్ఫ్యూమ్స్ అంటుంటారు, రకరకాల బ్రాండెడ్ వస్తువులు వాడతారు. వాటి మీద 500% 1000% సుంకాలు విధించుకోండి. మీకు ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది, లిక్కర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది, రెడ్ మీట్ని విచ్చలవిడిగా తినేస్తారు ఉడికంది, వాటి మీద విధించుకోండి. వై ఆర్ యూ టాక్సింగ్ ఆన్ ఎసెన్షియల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్? వాటి మీద ఎందుకు విధిస్తున్నారు మీరు? సో ఇది ఒక దురదృష్టవశాత్తు ఇది ఒక వ్యాపారవేత్త తీసుకునే నిర్ణయం మాత్రమే. ఇది ఒక వ్యాపారవేత్త చర్య మాత్రమే. దాని అంతకన్నా గొప్ప దృష్టి చూడాల్సిన అవసరం లేదు. జనాలు అనుకోవచ్చు ఆయన దేశం కదా, ఆయన నిర్ణయం తీసుకుంటుంది కదా, మనకేం సంబంధం అని. మనకు కూడా ఇంపాక్ట్ అవుతుంది అది. దట్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఈవెన్ అండ్ ఇండియన్ డ్రగ్స్. ఎందుకంటే యూఎస్ FDA అవుతుందో వాళ్ళ డ్రగ్ కంట్రోలర్ అవుతున్నారో వాళ్ళ అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. మనం ఎక్స్పోజ్ చేసే ప్రతి డ్రగ్కు వాళ్ళ అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీకు ఒక 1000 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. అందులో FDA అప్రూవల్స్ ఉన్న కంపెనీస్ ఆల్మోస్ట్ ఉన్న డ్రగ్స్ ఒక 10,000 దాకా ఉండుంటాయి మన దగ్గర. FDA యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మా ఏదవుతుందో దానికి సంబంధించిన ఆ ఏజెన్సీ ఇచ్చే అప్రూవల్స్ ఏవైతే ఉంటాయో వాటి బేస్ చేసుకొని మన వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంటారు వాడిని, ఆ కంపెనీస్ని రివ్యూ చేసి వాళ్ళు ఈ షార్ట్ ఫాల్ ఉంది, ఆ షార్ట్ ఫాల్ ఉంది, ఈ నామ్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ జరగట్లేదు, ఆ నామ్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ జరగట్లేదు, మీకు ISO 2000 లేదు, ISO 9000 లేదు, ఏవో మెలికలు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన ప్రిడామినెంట్లీ మనకు కూడా వాళ్ళు పెద్ద మార్కెట్ కాబట్టి మనం కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఉత్పత్తులు చేస్తూ ఉంటాం. అమెరికా కాదు అన్ని దేశాలు కూడా మనం సప్లై చేస్తుంటాం. ఈ సప్లై చైన్ మెకానిజం మన దగ్గర ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మా అనేది ప్రపంచంలో అన్ని దేశాలకు చేస్తుంటాం. వాళ్ళు వన్ ఆఫ్ అవర్ కన్స్యూమర్ అండ్ కస్టమర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది యుఎస్ఎఫ్డిఏని కొంతమంది బెంచ్ మార్క్ తీసుకొని మిగతా ఆఫ్రికన్ దేశాలు కానివ్వండి, ఏషియన్ దేశాలు కానివ్వండి, యుఎస్ఎఫ్డిని దృష్టిలో పెట్టుకొని యుఎస్ఎఫ్డిఏ దీనికి అప్రూవల్ ఇచ్చిందని చెప్పి ఈ డ్రగ్ను కొంటారు మన దగ్గర. బెంచ్ మార్క్ లాగా స్టాండర్డైజేషన్ చేసుకొని. లేదా యుఎస్ఎఫ్డిఏ రిజెక్ట్ చేసింది ఈ డ్రగ్ అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అందులో వాళ్ళు పెద్దగా వెళ్ళి లోతుపాతులు చేసుకునే అవసరం ఏముండదు. దే జస్ట్ గో బ్లైండ్లీ బేస్డ్ ఆన్ ది యుఎస్ఎఫ్డిఏ. ఇప్పుడు రేపు పొద్దున మనకు అవి ఎలాంటి మెలికలు పెడతారో తెలియదు. మన ఇండియాలో ఉన్న ఎన్నో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. సో మనని ఆర్మ్ ట్విస్ట్ చేయడం కోసం ఒకవేళ మనం వాళ్ళు టారిఫ్కు కౌంటర్ టారిఫ్ మనం పెట్టామనుకోండి, ఇప్పుడు మన మీద ఒక 100% సుంకాలు విధిస్తే, ఎక్స్పోర్ట్ సుంకాలు విధిస్తే, మనం ఇంపోర్ట్ సుంకాలు విధిస్తే మనం ఎక్స్పోర్ట్ సుంకాలు విధించే అవకాశం మనకుంది. బాబు నువ్వు నా వస్తువు మీద 10 రూపాయలు ట్యాక్స్ వేసావు కదా, నువ్వు ఇంపోర్ట్ చేసుకుని నేను నీకు 10 రూపాయలు ట్యాక్స్ వేస్తానని చెప్పి మనం కూడా అనే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒకవేళ అలాంటి కౌంటర్ టు కౌంటర్ జరిగినప్పుడు, స్పేడ్ జరిగినప్పుడు వాళ్ళు ఇలాంటి మెలికలు పెట్టే అవకాశం ఉంటుంది. సో మీ డ్రగ్స్ బాగాలేదు, మీ ప్యాకింగ్ బాగాలేదు, మీ కంపెనీ నామ్స్ బాగాలేదు, మీకు పోగొట్టాల నుంచి ఎక్కువ పొగ వస్తుంది, ఇలాంటి అలారం ఎక్కువ సైరన్లు వస్తున్నాయి, మాకు డిస్టర్బ్ అవుతున్నది, ఇలాంటి న్యూసెన్స్ అంతా క్రియేట్ చేయగలుగుతుంది అమెరికా. సో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని టారిఫింగ్ ఎలా జరుగుతుందో మనకు తెలియదు. రేపో ఎల్లుండో 3-4 డేస్లో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు లెవీ ది టారిఫ్స్. సో దిస్ ఈజ్ వన్ ఇష్యూ విచ్ ఇస్ దేర్ మన ముందుంది. ఒకటి వాళ్ళు గోల్డ్ కార్డ్ ఏదో అమ్ముకుంటున్నారో, పచ్చి చెప్పాలంటే ఇంకా అది జస్ట్ కసినో ఎంట్రీ అనమాట. అది వాళ్ళు అమ్ముకున్నది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం, వాడు అమ్ముకుంటుంది అమ్ముకోకుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది వాట్ యు కాల్ ది ఇండికేషన్ ఆఫ్ ఎకానమీ, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ దే ఆర్ ఇన్ ఎ పథటిక్ కండిషన్. వాళ్ళ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైపోయిందో, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో, లేదా వాళ్ళ వ్యవస్థలో ఉన్న హాలోస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ డిసిషన్ ద్వారా స్పష్టంగా ప్రపంచానికి అర్థమైపోయింది. రెండోది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వనరులన్నీ లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. రష్యా యుద్ధం ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న యురేనియం నిల్వల కోసం జరిగింది. ఒకప్పుడు రష్యాలో ఉక్రెయిన్ ఒక భాగం, USSR చాలా గ్రాండ్ దేశము, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉండేది. అది 1990లో ముక్కలైపోయి ఎన్నో రకాల దేశాలు ఏర్పడింది. అందులో ఉక్రెయిన్ ఒక పెద్ద రాజ్యాంగం ఏర్పడింది. బట్ యురేనియం నిల్వలు ఎక్కువ శాతం ఉక్రెయిన్కి వెళ్ళాయి. ఉక్రెయిన్ నుంచి ఇన్సిడెంటల్లీ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సైంటిస్ట్, అంటే రష్యన్స్ అనుకుందాం కామన్గా, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ సైంటిస్ట్, ప్లెంటీ ఆఫ్ ఇన్నోవేషన్స్ హావ్ హ్యాపెండ్ ఇన్ ఉక్రెయిన్. కివ్ అవుతుందో వాళ్ళు ఉక్రెయిన్ రాజధాని, దాని చుట్టుపక్కల చాలా చాలా హబ్స్ ఉండేవి, అంటే ఇన్నోవేషన్ హబ్స్ చాలా ఉండేవి అప్పట్లో USSR ఉన్నప్పుడు.
ఆ రెడ్ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ రెజిమెంట్స్ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ అన్నీ కూడా క్యూలో ఉండేవి. అంత పెద్ద రష్యాని రోజు యుక్రెయిన్ ఎదుర్కొంటుంది, జెలెన్స్కీ వాళ్ళు ఎదుర్కొంటున్నారంటే కారణం దే ఆర్ వెల్ ట్రైన్డ్. రెండోది, ప్రపంచంలో అతిపెద్ద విమానం అవుతుందో యాంటనో 225 మరియా, లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ బై నేమ్ యాంటనో 225 మరియా, అది చాలా పెద్దది. అది అమెరికా తయారు చేయలేకపోయింది, అలాంటిది రష్యన్స్ తయారు చేశారు. అది మనకు ఒకసారి శంషాబాద్ కూడా ల్యాండ్ అయింది. అది మన మెట్రో రైలు ఆ ఫ్లైట్లోనే వచ్చింది. ఆర్ మెట్రో రైల్ ఫ్రమ్ రష్యా హ్యాస్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ దట్ ఫ్లైట్ ఓన్లీ, ఇన్ దట్ కార్గో ఫ్లైట్. దాని పేరు యాంటనో 225 మరియా, చాలా పెద్ద ఫ్లైట్ అనమాట. అలాంటిది రష్యన్స్ తయారు చేసుకోగలిగారు. రష్యన్స్ ఆర్ వెరీ హెవీ ఇంటెలిజెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ హెవీ మెషిన్స్, హెవీ మెకానిజమ్స్ తయారు చేసే సత్తా ఉన్న వాళ్ళు. సో వాళ్ళకు వాళ్ళ ఇంటెన్షన్లో వాళ్ళకు దే వాంటెడ్ టు గో మేక్ 100% న్యూక్లియర్ కావాలనుకున్నారు. మరి ఇంకేంటో తెలియదు. దే అటాక్డ్ ఉక్రెయిన్. అక్కడ ఉక్రెయిన్ ఎవరైతే ప్రధానమంత్రి జెలెన్స్కీ, వాళ్ళతో యుద్ధం జరిగింది నాన్ స్టాప్గా. ఈ నాటో దేశాలు అమెరికా సారథ్యంలో ఈ జెలెన్స్కీ అనే వాడికి దాదాపు $200 బిలియన్ డంప్ చేశారు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడో యుద్ధం కోసం, ఆయన సొంతంగా ఎంత వాడుకున్నాడో, లేకపోతే ఆయన మంత్రివర్గం ఎంత తిన్నారో తెలియదు. అదొక పెద్ద కాంట్రవర్సీ రన్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. లాస్ట్ 3-4 months ఈ చర్చ జరుగుతుంది. నౌ వాట్ హ్యాపెండ్ ఈస్, నౌ ఉక్రెయిన్లో ఉన్న యురేనియం నిల్వల కోసం జరిగిన యుద్ధంలో ఇప్పుడు అమెరికా దూరింది. అమెరికా ఏమంటది, మీకు మేము $200 బిలియన్ ఇచ్చాము. ట్రంప్ అంటున్నాడు, నువ్వు డబ్బులు మాకు లెక్కగట్టి తిరిగి ఇచ్చేసాయి, లేదా మాకు నిల్వలు ఇచ్చేసాయి, స్టేక్ మాకు కూడా స్టేక్ ఉంది, లేదా నువ్వు మాకు సరెండర్ చేసాయి, ఏది మీ ఉక్రెయిన్ నిల్వలు సరెండర్ చేసాయి అని ఇప్పుడు వాళ్ళ దగ్గర లేటెస్ట్ హాట్ టాపిక్ అనమాట. వీడు ఇస్తాడు, ఖర్చుకుంటూ ఇచ్చే, వీరికి ఇంకో చాయిస్ లేదు, ఈ హ్యాస్ టు సరెండర్. ఇప్పుడు ఈ సరెండర్ ప్రాసెస్లో రష్యా ఊరుకుంటుందా? రష్యా విల్ నాట్ కీప్ క్వైట్. ఎందుకంటే ఈ యురేనియం నిల్వలు ఒకసారి ట్రంప్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ట్రంప్ ఊరుకోడు, వాటి ఆయుధాల కింద మార్చి మనలాంటి దేశాలకు అమ్ముతాడు. వై రష్యా విల్ కీప్ క్వైట్? రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుంది. సో ఈ థ్రెట్ మన కళ్ళ ముందు ఉంది. థ్రెట్ నెంబర్ 1, ఇప్పుడు ఈ ఉక్రెయిన్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ యురేనియం నిల్వల్ని ట్రంప్కు సరెండర్ చేస్తే రష్యా విల్ నాట్ కీప్ క్వైట్. రష్యా విల్ డెఫినెట్లీ కౌంటర్ అటాక్. వాళ్ళు ఇంకో రూపంగా వస్తారు. అది ఆ యుద్ధం అది కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పుడు లైవ్లోనే ఉంటుంది. రెండోది, నౌ హీ సేయింగ్ దట్ గాజా స్ట్రిప్లో ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆ గాజాలో ఉన్న పాలస్తీనియన్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోయారు. పాపం యుద్ధంలో జరిగి ఒక తీవ్రమైన నష్టమనే కాదండి, ఇట్స్ ఏ సీరియస్ క్లిన్జింగ్. అది ఒక మాట చెప్పాలంటే తుడిచిపెట్టారు, ఎథనికల్ క్లిన్జింగ్. అది ఆ క్లిన్జింగ్ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి ఆ పాపం ఆ ప్రజలు పిల్లల్ని పాపల్ని పట్టుకొని వాళ్ళు రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. ఆయన ఉచిత సలహా ఇచ్చాడు ఈయన్నే, ఎవరు? ట్రంపే. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కొంతమంది జోర్డాన్ పోండి, కొంతమంది సిరియా పోండి, కొంతమంది అమ్మన్ పోండి, ఇట్లా రకరకాల దేశాల పేర్లు చెప్పి ఇక్కడికి వెళ్ళిపోండి, తలదాచుకోండి, వీళ్ళందరూ మీ వాళ్ళే కదా, మీ సోదరులే కదా, వెళ్ళిపోండి అని చెప్పాడు. నవ్వు ఆయన ఇంకో విషయం ఏం చెప్పాడు, రేపు గాజా స్ట్రిప్ని అంతా క్లీన్ చేసి దాని పెద్ద పర్యాటక స్థలంలా చేస్తామని. అంటే యుద్ధ మరభూమిని, రక్తంతో తడిసిపోయిన భూమిని ఆయన రిసార్ట్ లాగా మార్చుకునే ఉద్దేశంలో ఉన్నాడు. అంటే ఆ సముద్ర తీరాన్ని హీ వాంటెడ్ టు మేక్ హిజ్ ఆర్మీ కంటోన్మెంట్ లాగా చేసుకునే ఉద్దేశంలో బహుశా ఈ మాట అని ఉంటాడు. వాళ్ళకి అక్కడ రిసార్ట్స్ లేక కాదు, అక్కడ రిసార్ట్ కట్టుకుంటాము, లేదా అక్కడ వచ్చి దానికి పర్యాటక స్థలంలాగా టూరిజం స్పాట్లో చేస్తామని అంటే దే వాంటెడ్ టు పుట్ దర్ ఆర్మీ రెజిమెంట్, ఒక కంటోన్మెంట్ కట్టుకుంటారు వాళ్ళు, సో దట్ పూర్తి స్థాయి వెస్ట్ ఏషియా మీద వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతకాలం వాళ్ళు అంటే జలసంధుల మీద ఉన్నారు, వాటర్ మీద వాళ్ళ ఫ్లోటింగ్ సిటీస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు భూ ఉపరితలం మీద దిగిపోవాలనే ఉద్దేశం వాళ్ళది. నౌ దే హ్యావ్ ఏ కంప్లీట్ వెజల్స్, అన్ని డిస్ట్రాయర్స్, వెజల్స్, యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్స్, వాళ్ళ తాలూకు అబ్రహం, పెద్ద పెద్ద ఈ పడవలు ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకు ఒక పర్టికులర్ స్పాట్లో ఉన్నారు, వెరీ క్లోజ్ టు ఇజ్రాయెల్ స్పాట్లో ఉన్నారు. నౌ దాన్ని ఆఫ్ షోర్ నుంచి ఆన్ షోర్ తీసుకొచ్చే ప్రయత్నంలో బహుశా మాట అని ఉంటాడు. దట్ కుడ్ బి ద ఇంటెన్షన్, ఇంక పెద్ద వేరే ఏం థాట్ కూడా లేదు. హీ వాంటెడ్ టు కమ్ దర్ అండ్ టేక్ కంట్రోల్ ఓవర్ వహాబీ సౌదీ, ఒమన్, యమన్, ఏవైతే దేశాలు ఉన్నాయో, అంటే విపరీత నిక్షేపాలు ఉన్న దేశాలు ఉన్నాయో, ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశాలు, వాడి మీద పూర్తిస్థాయి కంట్రోల్ పెట్టుకుందామని ఉద్దేశం ఉండొచ్చు. మీరు చూడండి, ఫస్ట్ ఉక్రెయిన్ మీద యురేనియం నిల్వల మీద ఒక కన్ను, రెండోది గాజా రెండోది కనపడుతుంది మీకు స్పష్టంగా. నౌ హీస్ వాంటెడ్ టు సెల్ F-35 టు ఇండియా. భారతదేశానికి F-35 అమ్ముతాము మేము, ఇప్పటి వరకు మేము ఓన్లీ ఇజ్రాయెల్కే ఇచ్చాము, ఇజ్రాయెల్ తర్వాత మొదటి దేశం భారతదేశమే అవుతుందని మనకు బిస్కెట్ వేసాడు సింపుల్గా, మీరు కొనుక్కోండి అని.
మనం కొంటాం తప్పదు. ఇప్పుడు మన మీద ఒత్తిడి వస్తే మనం మాత్రం ఏం అవసరాలు కూడా అలా చేస్తాం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలలో ఏమవుద్దానంటే మనకేం శత్రువులు తక్కువ లేరు. మన పక్కన చైనా వాడు ఉన్నాడు, ఇటు పాకిస్తాన్ వాడు, లేటెస్ట్ బంగ్లాదేశ్ వాడు తయారయ్యాడు, అక్కడ కింద వాడు మాల్దీవ్స్ ఉన్నాడు, అది కూడా మళ్ళీ చైనా ప్రాక్సీ దేశమే. ఇలాంటివి ఒక 6-7 దేశాలు మన చుట్టూ మన శత్రు దేశాలు ఉన్నప్పుడు, లేదా మనం శత్రువుగా భావించకున్నా సరే వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి మన నిరంతర సమస్యలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తాం, మన ఆయుధాలను పెంచుకుంటాం. మనకి ఇండిజినియస్గా అంత ఆ స్థాయి టెక్నాలజీ ఏం లేదు. మనం తయారు చేసిన తేజస్ విమానాలు కూడా ఆ ఇంజన్స్ ఇవ్వాల్సింది మళ్ళీ అమెరికా వాడే, ఆ జీఈ వాడే ఇవ్వాలి. మనకి ఈ రోజు ఇస్తాం, మాపిస్తా, రేపిస్తా అని చెప్పి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టాడు దాన్ని. దాని అసలు ఏ చర్చ లేదు. సో మన దగ్గర ఏమీ లేవు. మనం రాఫెల్ తెచ్చుకున్నాము ఫ్రాన్స్ నుంచి. మన దగ్గర కొత్త ఏమున్నాయి, ఒకప్పుడు మిరేజ్ ఉండే, MiG-29 అన్నీ కూలిపోయాయి, ఆల్ ఫ్లయింగ్ బర్డ్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు మన దగ్గర కొత్తగా మళ్ళీ మనం ఇవి తయారు చేసుకుంటున్నాం, ఈ ఫ్లీట్ తయారు చేస్తున్నాం. మనకి ఎన్ని ఫ్లీట్స్ రిక్వైర్మెంట్ ఉందో తెలియదు, బహుశా 15 ఫ్లీట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక 300-400 స్టీల్ బర్డ్స్ కావాలి, విమానాలు కావాలి. సో అవి అత్యాధునికమైన విమానాలు 5th జనరేషన్ 6th జనరేషన్ స్టెల్త్ విమానాలు కావాలంటే మనం F-35 డిపెండ్ కావాలి. ఎందుకంటే 6th 5th జనరేషన్ విమానాలు ఆల్రెడీ చైనా వాడి దగ్గర ఉన్నాయి. వాడు చైనా వాడు ఎంత దూరంలో పెట్టాడు, మన డిస్టెన్స్ ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే వాడు 5th జనరేషన్ ఫ్లైట్స్ రెడీ చేసి పెట్టుకున్నాడు అక్కడ. దాని GU-7 ఏదో అంటారు దాని పేరు, అది రెడీ చేసి పెట్టాడు. రేపు పొద్దున ఏమైనా పరిస్థితి వస్తే వాడు దాడులు చేయడానికి. సో మనకు కౌంటర్ డిఫెన్స్లో మనకు కూడా F-35 లాంటివి కావాలి. అది అమెరికాకి తెలుసు. మనకు ఒకటి చెప్పాడు, మీకు F-35 కొని రావండి అని. ఈ మాట మనకు చెప్పి మళ్ళీ హీ స్టార్టెడ్ ఫండింగ్ ఫర్ F-16 ప్రోగ్రామ్ ఇన్ పాకిస్తాన్. పక్కన ఉన్న పాకిస్తాన్కు F-16 ప్రోగ్రామ్ కోసము మళ్ళీ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. మొన్న ఒక $400 బిలియన్ ఆయన ఇచ్చాడు, బైడెన్ ఇచ్చాడు. మళ్ళీ ట్రంప్ కూడా దాని రిపేర్ మెయింటెనెన్స్ అని చెప్పి మళ్ళీ కొద్దిగా డబ్బులు వేసాడు. సో మీరు కొట్టుకు కావండి, మీరు కొట్టుకున్నప్పుడు సరే మేము ఆయుధాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా తయారైపోయిన దేశం అది. ఇట్స్ అ బిగ్ కైండ్ ఆఫ్ ఆర్మీ సూపర్ మార్కెట్ అది. ఎవరికి హెల్ప్ కావాలన్నా మేమున్నాము. పెద్ద అమ్యునేషన్ సూపర్ మార్కెట్. వాళ్ళ అమ్ముడ పొదిలో అన్ని శక్తి, బ్రహ్మోస్, గిమ్మోసు, ఎన్ని రకరకాల ఆయుధాలు అయితే మహాభారత కాలంలో మనం చెప్పుకున్న పేర్లన్నీ వాడి దగ్గర రెడీమేడ్గా ఉన్నాయి. యుద్ధాలు సృష్టిస్తాడు. ఈ విల్ కమ్ అండ్ క్రియేట్ వన్ వార్ బిట్వీన్ 2-3 కంట్రీస్. వాడికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక యుద్ధం సృష్టించి ఆయుధాలు అమ్ముతారు. వాళ్ళు ఆయుధాలు అమ్మేసి అవసరం సృష్టిస్తారు. దే విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ వాట్ ద బిజినెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇది ఒక బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్లో ఏమవుద్దనంటే ఏ ఎమోషన్స్, ఏ రాగద్వేషాలు ఏమీ ఉండదు. వ్యాపారం క్లియర్, డాలర్లు నాకు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి. సో ఇప్పుడు అది మళ్ళీ మెక్సికోతో ఇంకో గొడవ. వాళ్ళకు మెక్సికో పేరే మార్చేస్తారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో హెస్ బికమ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా. దాని పేరే పూర్తి స్థాయిగా మార్చారు. వాళ్ళ నీడలో ఉండే కెనడా అవుతుందో వాళ్ళని కూడా క్షమించలేదు. కెనడా ఈజ్ సిస్టర్ ఆఫ్ అమెరికా అంటారు. ఆ సిస్టర్ని కూడా క్షమించలేదు వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా డెన్మార్క్తో గొడవ దిగారు. డెన్మార్క్ మీ దగ్గర గ్రీన్లాండ్ మీ కంట్రోల్లో ఉంది, మా గ్రీన్లాండ్ ఇచ్చేయని చెప్పి. సో ఎట్లా అంటే పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మొన్ననో ఆస్ట్రేలియా వాళ్ళు అఖండ ఆస్ట్రేలియా అలా మ్యాప్ రిలీజ్ చేసుకున్నారు. ఇటు ఎక్కడ తలనొప్పి వస్తుంది మాకు అని చెప్పి, మా ఆస్ట్రేలియా మా టెరిటరీ ఉంది, మాకు ఇంత జలసంధం, ఇంత వాటర్లో మేము స్ప్రెడ్ ఉన్నాము, ఇన్ని నాటికల్స్ మైల్స్ మేము ఉన్నామని చెప్పి వాడు ఒక మ్యాప్ రిలీజ్ చేసుకున్నారు. ముందు జాగ్రత్త. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దే ఆర్ క్లియర్లీ ఏ కంట్రీ విచ్ ఈస్ ఇన్ డెస్పరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ దేర్ డాలర్ని సుప్రీమసీలో ఉంచాలి, లేకపోతే వాళ్ళ వాల్యూ ఉండదు. రెండోది వచ్చేప్పటికి ట్రేడ్ అండ్ కామర్స్లో డాలర్ మీదే జరగాలి. డాలర్ మీదే ట్రేడ్ అండ్ కామర్స్ జరగాలంటే బ్రిక్స్ లాంటి నేషన్స్ ఉండకూడదు. యూరోజోన్ ఎప్పుడో విచ్ఛిన్నం చేశారు, యూజోన్ని. ఇప్పుడు దీన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు, బ్రిక్స్ని. సో ఆఫ్రికా లాంటి దేశాలు ఎప్పుడూ బాగుపడకూడదు. ఆఫ్రికా లాంటి దేశాలు బాగుపడితే మనకి ఉండాలి. ఆఫ్రికా లాంటి దేశాలు బాగుపడితే ఆఫ్రికాకు చాలా ఘనమైన వారసత్వ చరిత్ర ఉంది. వాళ్ళకు గొప్ప నాగరికత, సంస్కృతులు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడూ ఒక పేద చీకటి ఖండం లాగానే ఉంచాలి. దాని పేరే చీకటి ఖండం అని పెట్టాలి. వాళ్ళే పెట్టారు అది డార్క్ కాంటినెంట్ అని చెప్పి. సో అది ఎప్పుడు చీకట్లో ఉండాలి. వాళ్ళు తెలివైన అయ్యారంటే లేనిపోని సమస్య. సో ఎక్కడైతే వనరులు ఉండి ఎక్కడైతే బలంగా ఉన్న దేశాలు ఉంటాయో వాటిని వాళ్ళు ప్రధానంగా ఆ దేశాలు విచ్ఛిన్నమైపోతాయి. మీరు వెనిజులా చూడండి, విచ్ఛిన్నమైపోయింది. లిబియా లాంటి దేశం గడాఫీని లేపేశారు. ఈరోజు లిబియా తీవ్రమైన పరిస్థితిలో ఉంది. సద్దాం హుసేన్ని ఉరిదీశారు. తర్వాత ఇరాక్ పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఎలా ఉందో ఇరాక్ పరిస్థితి. అలా ఏ దేశమైతే బలంగా ఉంటుందో, ఏ దేశమైతే ఆర్థిక స్వావలంబనం పొంది వాళ్ళు ఒక ముందు చూపుతో ముందుకు వెళ్తుంటారో ఆ దేశం మీద ఖచ్చితంగా ఈ డేగ కన్ను ఉంటుంది, ఈగలై ఉంటుంది. దాన్ని ఏదో రోజు భస్మం చేసేస్తారు.
సో మనలాంటి దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. మన బయలేటరల్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ మనకు కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. మనకు అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి. మనకు శత్రువు కూడా తెలీదు, మనకు మిత్రుడు కూడా తెలీదు, మనం ఎవడు అటాక్ చేస్తారో తెలీదు. మనం గత 10 సంవత్సరాలు మనం చాలా బలంగా ఏర్పడ్డాం, మన రక్షణ కవచాలన్నీ కూడా చాలా బలపరుచుకున్నాం మనం. బట్ స్టిల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ what do you call, on a counter defense with larger nation than us, we have to be extra cautious and careful, and we have to make ourselves sufficient on contingency situations. ఏదైనా పరిస్థితి విషమంగా మారినప్పుడు మనం బలపరుచుకోవాలి. ఎప్పుడు యుద్ధాలు వస్తాయని కాదు, యుద్ధానికి రకరకాల రూపాయలు ఉంటాయి. ఎక్విప్డ్గా ఉండాలి. యుద్ధానికి చాలా రూపాయలు ఉంటాయి. మనం ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే యుద్ధం అని అంటే ఇద్దరు తుపాకులు తీసుకొని లేదా ఇద్దరు కత్తులు తీసుకొని దూసుకునే వాళ్ళు. ఆన్ గ్రౌండ్ అవుతుంది. మనం చూసిన 3వ ప్రపంచ యుద్ధం కరోనా హ్యాపెన్ టు బి థర్డ్ వరల్డ్ వార్. కరోనా కన్నా విచ్ఛిన్నం ఇంకేది చేయదు కదా. కరోనా స్థాయి ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆయుధాలతో యుద్ధం చేసుకుని ఉంటే ఆ 1-2 నెలలో సమసిపోయేది. కరోనా రకరకాల రూపాల్లో నెలకో రూపంలో వస్తుంది. ఇది కూడా ఒక యుద్ధమే. 3వ ప్రపంచ యుద్ధం అది. ఇప్పుడు 4వ ప్రపంచ యుద్ధం మనకు క్రిప్టో కరెన్సీ ద్వారా రావచ్చు. వాళ్ళ ఫోకస్ అంతా క్రిప్టో మీదే ఉంది. క్రిప్టోని హెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. బంగారం, ప్లెంటీ ఆఫ్ థింగ్స్ వీ డోంట్ నో. ఒక అగ్రరాజ్యం ఎప్పుడైతే బలహీనంగా మారిపోద్దో ఆర్థికంగా, వాళ్ళ అగ్రరాజ్యము అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటారో వాడితో ఏ సమస్య ఉండదు మిగతా వాళ్ళకు. ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు పెద్దన్న, మీరు అన్నట్టు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాడు. వీడు తప్పు చేసినా వాడు తప్పు చేసిన ఇద్దరు పిలిచి రెండు చెంపదెబ్బలు కొట్టి, అరే నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, నువ్వు ఇట్లుండు అని చెప్పి పంపిస్తారు. బట్ పెద్దన్న పాత్ర ఉన్నాడు బలహీనుడు అయిపోయాడు. పెద్దన్న అనేవాడు ఈ హాస్ బికమ్ కంప్లీట్లీ వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఎకనామిక్ కండిషన్. అప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు తమ్ముళ్ళు వాడి దగ్గర లాక్కుంటారు. ఔరంగజేబు ఏం చేశాడు, దారా సిక్కో అని తమ్ముడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు, మంచి పేరు వచ్చింది, మత సామరస్యం కలిగిన వాడు, తండ్రికి ప్రియపుత్రుడు, రకరకాల మంచి పేర్లు తెచ్చుకున్నాడు, సమాజంలో చాలా గొప్ప పేరు వచ్చింది. అప్పుడు ఏం చేశాడు ఔరంగజేబు, సొంత తమ్ముని నరికేశాడు, తల తీసేశాడు. దారా సిక్కోది తల తీసి తండ్రికి గిఫ్ట్గా పంపించాడు. తండ్రిని తీసుకుపోయి, షాజహాన్ని తీసుకుపోయి ఆగ్రా కోటలో పెట్టి బంధించి, నాయన నువ్వు రోజు తాజ్మహల్ చూసుకుంటూ కూర్చో అని చెప్పి ఆయన కొడుకు తలని పంపించాడు, గిఫ్ట్గా పంపించాడు. సో సిమిలర్లీ, సో ఇక్కడ ఏం ఉండవు. ఇక్కడ ఏంటంటే నా ఆధిపత్యాన్ని నేను ఎప్పుడు పై స్థాయిలో ఉంచుకోవాలి, నా ఆధిపత్యాన్ని ఎప్పుడు నేను చెలాయించాలి అనుకున్నప్పుడు నాకు ఎమోషన్స్ ఏమి ఉండవు. సో ఐ హ్యావ్ టు డూ వాట్ ద డర్టియస్ట్ థింగ్ ఐ కెన్ డూ. సో అప్పుడు అమెరికా చేస్తుంది అదే. ఇప్పుడు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ అమ్ముతాడు, రేపు పొద్దున సిల్వర్ కార్డ్ అమ్ముతాడు, తర్వాత ఇంకేదో కార్డ్ అమ్ముతాడు, కాపర్ కార్డ్ అమ్ముతాడు. స్కీమ్స్ అనమాట ఇవి. ఇది స్కీమ్ నెంబర్ 1 ఆఫర్. ఇది స్కీమ్ నెంబర్ 1 అనమాట. లలితా జ్యువెలరీ స్కీమ్ నెంబర్ 1 ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మజూరీ ఫ్రీ, తర్వాత మీకు మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ, దాని తర్వాత 1 గ్రామ్ బంగారం ఫ్రీ. ఇట్లా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. $5 మిలియన్ మీరు పౌరసత్వం కొనుక్కోండి. మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ అవుతుందో, మన పక్క దేశం పాకిస్తాన్, ఒకప్పుడు మన సోదరులే వాళ్ళు. ఐ మీన్ అఖండ భారతదేశంలో మనకు అంతర్భాగమే. పాకిస్తాన్ హ్యాపెన్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియా. 2 పంజాబ్లు ఉండేది, ఈస్ట్ పంజాబ్ ఉండేది, వెస్ట్ పంజాబ్ ఉండేది. మనం విడిపోయిన తర్వాత మన వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, ఈస్ట్ పంజాబ్ మనకు వచ్చింది. సో మనకు వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన మన సోదరులు ఎవరుతున్నారో పంజాబీస్, సింధ్, పంజాబ్ ఇలాంటి ప్రాంతంలో సెటిల్ అయిపోయారు. ఎస్పెషల్లీ ఎందుకంటే మొదటి నుంచి అగ్రేరియన్ సొసైటీ మనది. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పంచనదులు, రావి, సత్లెజ్, బియాస్ ఇలాంటి నదుల దగ్గర వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూముల మీద ఉన్న మక్కువ, ప్రేమని చంపుకోలేక, ఆ భూముల్ని వదులుకోలేక ఇక్కడ రాలేకపోయారు వాళ్ళు. దే సెటిల్డ్ దేర్. చాలామంది అంటారు ఎందుకు రాలేరు అక్కడి నుంచి మన దగ్గర దేశం కంటే, వాడు భూమిపుత్రుడు, భూమిని ప్రేమిస్తున్నాడు. ఈ వాజ్ లవింగ్ హిస్ ల్యాండ్. ఆ భూమి పట్ల ఉన్న ఎమోషన్ రానివ్వకుండా చేసింది. సో దే కుడ్ నాట్ ఏబుల్ టు కమ్ ఫ్రమ్ దేర్. వదిలేసి రాలేకపోయారు. వాళ్ళ భూముల దగ్గరనే ఆ సత్లేజ్ నది తీరంలో, రావి నది తీరంలోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అట్లే ఉండిపోయారు. ఇంకో దేశం ఏర్పడింది పాకిస్తాన్ అని చెప్పి, తర్వాత వాళ్ళు రకరకాల సమస్యలు, ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ ఆ పాకిస్తాన్లో పంజాబీస్ వాళ్ళకి చాలా సమస్యలు ఫేస్ చేశారు. అక్కడ ఉన్న అధికార ప్రభుత్వాలతో చాలా సమస్యలు. వాళ్ళు స్టార్టింగ్ మొహమ్మద్ అలీ జిన్నా ఆయన పోయిన తర్వాత ఆయన కొంచెం బాగానే ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత అయ్యూబ్ ఖాన్ కావచ్చు, జుల్ఫికర్ భుట్టో కావచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఉన్న జియావుల్లాహ్ కావచ్చు, ఈవెన్ బెనజీర్ భుట్టో సమయంలో, నవాజ్ షరీఫ్ సమయంలో, వీళ్ళ సమయాల్లో అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఉన్న భూస్వాములు, ఫ్యూడల్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు
ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ అర్జీ పెట్టుకున్నారు మన దేశాన్ని రావడానికి. లేదు మా మాతృదేశానికి వచ్చేస్తాం, మా బంధువులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది లక్నోలో ఉన్నారు, కొంతమంది అమృత్సర్లో ఉన్నారు, కొంతమంది లూధియానా, ఎస్పెషల్లీ పంజాబీస్ లూధియానాలో ఉన్నారు, చండీగఢ్లో ఉన్నారు. లేదు మాకు అవసరం మేము వస్తామని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు. బట్ వీ హ్యావ్ నాట్ అలౌడ్ దెమ్. లేదు మీరు విడిపోయినాడు, మీరు విడిపోయారు అంతే. ఇంకా యు ఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ కంట్రీ, మేము అవసరం లేదు మీరు అక్కడే ఉండండి అని చెప్పి మన వాళ్ళు దాన్ని అర్జీని యాక్సెప్ట్ చేయలేదు. మనం ఎంత అడుక్కుదనే పరిస్థితిలో ఉన్నా కూడా మన దేశంలో మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి అప్పట్లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో మనం దుబాయ్లో మనం తాకట్టు పెట్టని తప్పిస్తే మన పౌరసత్వం అమ్ముకోలేదు. వి స్టార్ట్ విత్ హంగ్రీ. మనము ఆకలితో కేకలేసాము, మనం ఒక పూట తిన్నాము, ఒక పూట తినలేదు, పస్తుల నుండి పడుకున్నాను తప్పిస్తే మనం ఎప్పుడు మన ఆత్మగౌరవాన్ని మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేదు, పౌరసత్వాన్ని అమ్ముకోలేదు. హై లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ లైక్ తారిక్ ఫతా లాంటి గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ నుంచి కెనడా సెటిల్ అయిన వాళ్ళు భారతదేశం రావాలని ట్రై చేశారు. వాళ్ళు మనం రానివ్వలేదు. లేదు మీ దేశం వేరు, మీ పద్ధతులు వేరు, మీకు భారతదేశం పట్ల ప్రేమ ఉంటే టీవీలో మాట్లాడుకోండి ఆయన అని చెప్పారు తప్పిస్తే మనం ఇవ్వలేదు. అద్నాన్ సమీ లాంటి వ్యక్తికి రీసెంట్గా ఇచ్చాం మనం. ఒక 20 ఏళ్ళు ఆయన కష్టపడ్డ తర్వాత ఆయనకు 20 years తర్వాత ఆయనకు మన దేశంలో రానిచ్చాం మనం. ఇవ్వలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ మనకేం వాళ్ళ పట్ల ప్రేమ లేక కాదు. ఇంకొక దేశ సార్వభౌమాధికారాన్ని మనం గౌరవించాం. సావరెనిటీ ఆఫ్ సమ్ అదర్ కంట్రీని మనం గౌరవించాం. మనకు పక్క దేశం పాకిస్తాన్ తాలూకు వాళ్ళని గుర్తించాము, వాళ్ళ సావరెనిటీని గుర్తించాము, గౌరవించాము. నాయన మీరు అక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పుకున్నాము. అంతే తప్పిస్తే మన పౌరసత్వం మనం ఎప్పుడు అమ్ముకోలేదు. ఏ దేశానికి కూడా మనం అమ్ముకోలేదు. మన దేశంలో నాయన అంటే రావడానికి సగం బంగ్లాదేశ్ రెడీగా ఉంది, సగం నేపాల్ రెడీగా ఉంది, పూర్తి పాకిస్తాన్ సగం రెడీగా ఉంది, ఎన్నో దేశాలు రెడీగా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ నాట్ సోల్డ్. మన దగ్గర భూమి లేక కాదు, వనరులు లేక కాదు, లేకపోతే మన దగ్గర వ్యవసాయం చేసుకునే పనిముట్లు లేక కాదు, ఇక్కడ వసతులు లేక కాదు. బట్ వీ హ్యావ్ నాట్ సోల్డ్. అమెరికా ఒక వ్యాపార సంస్థ. దేశం కన్నా ఎక్కువ దేశం అనడం కాసేపు పక్కనే పెడదాం. దేశం అనేది చాలా గొప్ప పదం. దేశం అనే పదం చాలా గొప్ప అర్థం ఉంది. అదొక వ్యాపార సంస్థ, అదొక బిజినెస్ హౌస్. ఒక బిజినెస్ హౌస్లో ఏం జరుగుతుంది? వ్యాపార లావాదేవీలు ఇవే జరుగుతున్నాయి అక్కడ. మీరు పౌరసత్వం అమ్ముకోవడం అనేది కొత్త కాదు, ఇప్పటి నుంచో ఉంది. యూరోప్లో ఉంది పౌరసత్వం అమ్ముకోవడం అనేది. బ్రిటన్ కూడా అమ్ముకుంది. అమెరికాలో ఉన్న వాళ్ళు సగం పావు వంతు వాళ్ళ యూరోప్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ వారసత్వ సంపద వచ్చింది. వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళ డిఎన్ఎల్లో ఉంది. ఈ ట్రేడింగ్ చేయడం అనేది వాళ్ళ డిఎన్ఎల్లో ఉంది, వాళ్ళ బ్లడ్ గ్రూప్లో ఉంది, వాళ్ళ మైండ్ సెట్లో ఉంది. వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు అమ్ముకోండి, మనం ఏమని చేసుకున్నాం, మనకు సంబంధం లేదు. మనకు దాని ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పిన 4 పాయింట్లు. ఒకటి, ఉక్రెయిన్ మీద జరుగుతున్న ఆధిపత్యం, అది యురేనియం కోసం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేయడము. మూడోది, ఇప్పుడు మన ఇండియాకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పటికీ ఫార్మా రంగం ఏదవుతుందో మనకు వాడు పన్నులు విధించినా మనకు వచ్చే నష్టం లేదు, వాళ్ళ ప్రజలే కట్టుకోవాలి. అది 3-4 రోజులు తేలిపోద్ది. తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ మీద జరుగుతున్న విచ్చలవిడితనము, ఈ క్రిప్టో కరెన్సీ మీద జరుగుతున్న ఈ డ్రామా అవుతుందో ఇది ఎటు దారి తీసో తెలియదు. ప్రస్తుతానికి అందరు ఇంటెలెక్చువల్స్ కాబట్టి, ఈ రోజుల్లో అందరూ మేధావులే కాబట్టి క్రిప్టోని ఏదో అంటారు. అది ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. క్రిప్టో ఎక్కడికి పోదు. ఇట్ విల్ రిమైన్ ఎటర్నల్ ఫర్ ఎవర్. అది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే రకరకాల డబ్బుని రకరకాల పద్ధతుల ద్వారా క్రిప్టోలో మార్చుకునే ఆ ఫామ్లో ఉంటుంది కాబట్టి అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. బట్ అది ఎటు దారి తీస్తుందో మనకు కూడా తెలియదు. టైమ్ హ్యాస్ టు టెల్, పీరియడ్ హ్యాస్ టు టెల్ దట్ హౌ ఇట్ విల్ షేప్ అవుట్. ఇప్పుడు ఈయన కొత్తగా మాట్లాడిన గాజా ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఇవన్నీ ఆర్మీ కంటోన్మెంట్స్. ఆన్ ద ఫేస్ ఆఫ్ టూరిజం దట్స్ అన్ ఆర్మీ కంటోన్మెంట్. తర్వాత నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటో మనకు తెలియదు. వాట్స్ ఈజ్ యాక్షన్ ప్లాన్ అనేది. సో నెట్ ఏంటంటే దిస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ హెవాక్, సమ్ ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టనిటీ అమాంగ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ గ్లోబ్. ప్రపంచంలో ఒక రకమైన అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే అగ్రరాజ్యం అనుకున్నాం, ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. బట్ మనకేం ఎఫెక్ట్ ఉంటుందంటే మనకేం జీరో ఎఫెక్ట్, మనకేం ఉండదు. తాత్కాలికంగా ఓ 3-4 నెలలో 4-5 నెలల్లో కొంచెం మన మార్కెట్స్ ఒడిదుడుగులో గురవుతుంది, కమోడిటీ మార్కెట్ కొంచెం అటు ఇటు అవుతుంది తప్పిస్తే డొమెస్టిక్ కన్సమ్ స్టోరీస్ ఉన్న ఇండియాకు ఇలాంటి చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. ట్రంప్ కన్నా ముందు చాలామంది ఉన్నారు, ట్రంప్ తర్వాత ఇంకో 100 మంది ఉంటారు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ టు అస్. సో వీ షుడ్ నాట్ వరీ అబౌట్ వాట్ ట్రంప్ ఈస్ డూయింగ్. హీ ఈస్ డూయింగ్ ఫర్ హిస్ కంట్రీ, హీ ఈస్ డూయింగ్ ఫర్ హిస్ బిజినెస్ హౌస్. ఎలాంటి టారిఫ్లైనా ఎలాంటి ఆఫర్లు ఉన్నప్పటికీ కూడా మనకేం ప్రాబ్లం ఉండదు, మనకేముంటుంది, మనకేం లేదు. ఇప్పుడు మనకు అమెరికాకి మనం అమెరికా నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటామని లేదా ఏమి ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి మన నుంచే మనమే కదా వాళ్ళు వ్యాక్సిన్ ఇచ్చింది. అమెరికాకు వ్యాక్సిన్ దిక్కులేని టైంలో వ్యాక్సిన్ ఇచ్చింది భారతదేశం. ఇన్ఫ్యాక్ట్ ఇండియా సేవ్డ్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లయింగ్ అవర్ వ్యాక్సిన్. మనం చాలా గర్వపడాలి విషయంలో. భారతీయులుగా మనం చాలా గర్వపడాలి. మనకు గొప్ప రోడ్లు లేకపోవచ్చు, మనకు పెద్ద పెద్ద
ఏమంటారు దాన్ని హిల్ స్టేషన్స్ లేకపోవచ్చు, టూరిజం డెస్టినేషన్స్ లేకపోవచ్చు, లేదా మన ప్యాసింజర్ ఫ్లైట్స్ అంత అందంగా ఉండకపోవచ్చు, లేదా మనకు ఇరుకైన సందులో ఉండొచ్చు, లేదా మనకు మురికివాడలు ఎక్కువ ఉండొచ్చు. బట్ లెట్ అస్ అండర్స్టాండ్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ హ్యుమానిటీ, మానవుల జీవం మనుగడ ఇప్పుడు మనం చూస్తున్నామంటే దానికి భారతదేశం పెట్టిన భిక్షనే. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈ భూమి మీద సగం మంది జనాలను మనం బ్రతికించాం మన వ్యాక్సినేషన్ ద్వారా. అమెరికా కూడా మన మీదే బ్రతికింది, మనం ఇచ్చిన వ్యాక్సినేషన్ వేసుకొని వాళ్ళు బ్రతికారు, లేకపోతే వాళ్ళు కూడా పోయేవాళ్ళు సగం మంది. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ డొమెస్టిక్ కన్సంప్షన్ స్టోరీ, వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఇంటలెక్చువల్ కేపబిలిటీ, వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ స్కిల్ సెట్స్. అమెరికా మోజ్ అనేది ఎవరికి ఉంటుంది? బేసికలీ అమెరికాలో డాలర్ సంపాదించడం ఉంటుంది. మన దగ్గర ఐఐటీస్ ఉన్నారు, ఇస్రోలో పనిచేస్తున్నాడు నెలకు ₹1,00,000 జీతం కోసం. ఇదే ఐఐటీస్ అమెరికా పోతే వాడు $1 మిలియన్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు? వై దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా? బికాస్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ వాట్ దే హ్యావ్ టువర్డ్స్ దర్ మదర్ ల్యాండ్, హోమ్ ల్యాండ్. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్ ప్రిపేర్ అవుతారు, వాడు ఐటీ నేర్చుకోలేకనా? 3 ఏళ్ళు 4 ఏళ్ళు రోజు 20 గంటలు కష్టపడి రోజు 24 గంటలు తినక సివిల్స్ ప్రిపేర్ అవుతారు. అంత ఈజీ అది? ఆషామాషి వ్యవహారమా? ఒక గ్రూప్ 1 పరీక్షలు ప్రిపేర్ అవుతారు, నోటిఫికేషన్ కోసం యుద్ధాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మన దగ్గర స్టేట్ లెవెల్లో ఉన్న గ్రూప్ 2 పరీక్షలు రాసేవాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు రా బాబు గ్రూప్ 2 అని చెప్పేసి వాళ్ళ ఐటీ కోసమే కష్టపడి దాని మీదే ఫోకస్ చేస్తే వాడికి మన కష్టం అది. అండ్ లెట్ మీ టెల్ యూ మేడం, చాలా ఇంకో సింపుల్ విషయం చెప్తా. అమెరికాలో, కెనడాలో ఇలాంటి దేశాల్లో పొలిటీషియన్గా అవతరించడం పెద్ద కష్టం కాదు. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు అది. మన దగ్గర ఎమ్మెల్యే గెలవడం చాలా కష్టం కంపారిటివ్లీ. మల్టీ పార్టీ సిస్టంలో, ఫెడరల్ సిస్టంలో మల్టీ పార్టీ. మీరు పొద్దున ఓటేయడానికి వెళ్తే మీ బ్యాలెట్ పేపర్ మీద చాంతడంత పేర్లు ఉంటాయి. మీ ఎమ్మెల్యే ఎవరో, మీరు ఓటేయాలనుకునే వ్యక్తి ఎవరో, ఏ సిరీస్ 100 సిరీస్లో ఎక్కడో మీకు కూడా తెలియదు, అవునా కదా? సో వేర్ ఇన్ అమెరికా ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫై. ప్రాబబ్లీ వాళ్ళు నామినేషన్ రావడం కష్టమేమో, బట్ నిలబడి గెలవడం అనేది మన దేశంలో కష్టం. 100 మందిలో ఫైట్ చేసి ఒక ఎమ్మెల్యే గెలవడం అనేది మన దగ్గర చాలా కష్టం. భారతదేశంలో ప్రధానమంత్రి కావడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇన్ని మల్టీ పార్టీ సిస్టంలో, ఇన్ని విభిన్నమైన సంస్కృతుల్లో, ఇన్ని ఆర్థిక కష్టాల్లో, ప్రపంచంలో ఇన్ని ఛాలెంజెస్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇంత ఇంటలెక్చువల్ కాంపిటేటివ్నెస్లో, అన్నిటికీ మించి ఇంత ట్రోలింగ్స్లో, ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇంతమందిలో, ఇన్ని ఛాలెంజెస్లో, ఇన్ని భాషల్లో, ఇన్ని సంస్కృతుల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలన్నా, చివరికి ఒక గల్లీ కార్పొరేటర్ కావాలన్నా కూడా అంత ఆషామాషి వివరంగా. ఇట్స్ అ వెరీ టఫెస్ట్ జాబ్. సో ఎస్, మనం చాలా వెనుకబడ్డున్నాం ఆర్థికంగా. ఎందుకనంటే మన మీద చాలామంది ముష్కరులు దాడి చేశారు, చాలామంది ఎడారి దేశాల నుంచి వచ్చి మన దేశాల మీద దాడులు చేశారు, మన ఆస్తుల్ని, సంపదలను కొల్లగొట్టారు, మనని రకరకాలుగా విభజించారు, మనని రకరకాలుగా పాలించారు, మన మధ్యలో కులాల చిచ్చు పెట్టారు, మన మధ్యలో మతాల చిచ్చు పెట్టారు, మన కొత్త పరిచయం లేని సంస్కృతులు తీసుకొచ్చారు. ఒక 600-700 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అల్లకల్లోలం అయిపోయాం మనం పూర్తి స్థాయిలో. దాని తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు పాలించాడు, వాడు వెళ్ళిపోయాడు. దీని తర్వాత మనది జస్ట్ 78 ఇయర్స్ కంట్రీ అంతే. 70-80 శైశవ దేశంలో ఉన్న దేశం మనది, శైశవ తరుణంలో ఉన్న దేశం మనది. వీఆర్ బాల్యంలో ఉన్నాం మనం కంపారిటివ్లీ విత్ ఎనీ అదర్ కంట్రీ. వీఆర్ ఇన్ చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ మనది. సో 60-70 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అంటే నవీన భారతదేశం, నూతన భారతదేశం వచ్చి 78 ఇయర్స్ ఓల్డ్ ప్రిసైజ్లీ. అందులో నూతన ఆర్థిక విధానాలు వచ్చి 40 ఏళ్ళే అయింది. సో మన ప్రయాణం మొదలై 40 ఏళ్ళే అయింది. ఈ 40 ఏళ్ళలోనే ఇంత ప్రగతి సాధించాం. వచ్చే 40 ఏళ్ళ తర్వాత చూసుకుంటే అమెరికా లాంటి 10 దేశాలు నించోబెడతాం, పక్కన పడేస్తాం. సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఆల్ దిస్. మన భవిష్యత్తుకు వచ్చిన డోకా లేదు. మనకు చాలా దూర ప్రయాణం మనం చేయాల్సింది. ఇవన్నీ ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయిన దేశాలు. పిచ్చిగా కరెన్సీలు ముద్రించుకున్నారు, పిచ్చిగా బాండ్స్ ముద్రించుకున్నారు, పిచ్చిగా రీహాబిలిటేట్ చేసుకున్నారు, ఆయుధాల కర్మాగారం తయారు చేశారు. దేశం కన్నా ఎక్కువ ఆయుధ కర్మాగారం. దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఓకే అనిల్ గారు, మళ్ళీ మనం ఫర్దర్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.